నైట్ 11:30కి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఇట్లా డీసీఎంలో గోమాతాలు వెళ్తున్నాయని. తర్వాత నేను ఫాలో చేయడం జరిగింది. మాణిక్ బండర్ చౌరస్తా కాడ నేను ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తే నన్ను నా బండికి డాష్ చేయడానికి వాళ్ళు ట్రై చేశారు. సైడ్ ఇవ్వండి అని అడిగిన, అయినా ఇవ్వలేరు. తర్వాత ముంగట సుజి ఫ్యాక్టరీ కాడ సెకండ్ గేట్ కాడ లారీ కొద్దిగా యూటర్న్ తీసుకొని దగ్గర ఆగింది బండి. ఆగంగానే నేను సీదా పోయి నా బైక్ తీసుకుపోయి ముంగట పెట్టిన. తర్వాత బైక్ తీసుకుపోయి ఇట్లా ఓవర్టేక్ చేస్తున్నావు, ఎందుకు వేస్తున్నావు, ఓవర్ స్పీడ్ ఎందుకు పోతున్నావు అని అడిగితే తర్వాత నా మీదకే ఉల్టా పల్టా మాట్లాడిండు. తర్వాత లోపట్లు ఉన్నాయి ఏమున్నాయని అడిగితే ఫస్ట్ బర్రెలు ఉన్నాయి అన్నాడు. తర్వాత నేను గట్టిగా మాట్లాడితేనేమో ఆగులు ఉన్నాయి అన్నాడు. తర్వాత ఎక్కి చూస్తేనేమో మొత్తం ఆగులు ఉన్నాయి. తర్వాత వచ్చిన తర్వాత అడిగితే ఎందుకు తీసుకుపోతున్నావు, ఎటు తీసుకుపోతున్నావు, అంగడి తీసుకుపోతున్నావు అన్నాడు. నిన్ననే అంగడి అయిపోయింది, ఈ అంగడికి పోతలేవు, ఎటు పోతున్నాయి బరాబర్ చెప్పంటే కాటినేకి వెళ్ళి లేకేజారే అన్నాడు. ఇక నాకు మొత్తం ఇక దిమాగ్ సరకాయించింది. దిగిరా బాబు అని చెప్పిన, నేను బండి పక్కకు పెట్టేసిన. ఏదైతే అది దిగానగానే అలా సేటుకు ఫోన్ చేసిండు. నాకు సేటు ధమ్కి ఇస్తున్నాడు. ఆయన తీడు తల్వారు అవి మన రాడు తీసి ధమ్కి ఇస్తున్నాడు. ఏంది ఇది మరి? సరే నేను డైరెక్ట్ అన్నా, ఎందుకు కొడతావా అని చెప్పిన. నా కోసం నా మీదకి కొట్టడానికి వస్తే నేను కూడా ఒక వేస్తే నా మీదనే కేసు పెట్టిర్రు. ఇక్కడ పోలీస్ స్టేషన్ ముంగట్నే ఉన్నా. ఆల్రెడీ చెప్పిన నేను, నా తప్పేం లేదు. ఒకవేళ నేను ఓవర్టేక్ చేసేటప్పుడు పుష్కనాడ జారి పడ్డా వాటికి నా పానం పోతుండే. అదే మాట నేను డైరెక్ట్ అన్నా, సార్ కూడా చెప్పిన. సార్కి సరే అన్నాడు, ఇద్దరి మీద కేసు అవుతుంది అన్నట్టు మాట్లాడుతున్నాడు. గోరక్షణ ఆగులను కూడా కాపాడడానికి మా సుంటోళ్ళ మీద కేసులు వేస్తారు. ఇదేంది నాకు అర్థమైతలేదు. మీరు చెప్పండి, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇదంతా చూస్తున్నారు, దాదాపు 15 రోజుల నుంచి మొత్తం ఇదే నడుస్తూ ఉంది. ఇవాళ దాదాపుగా మనకి వెహికల్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే మనము డౌట్ వచ్చిన వెహికల్ని పట్టుకుంటే ఖచ్చితంగా దాంట్లో గోమాతలు ఉండడం, గోవులను తరలించడం అనేది చూస్తూ ఉన్నాం. కాకపోతే ఇట్లాంటి వెహికల్స్ మనకు కనిపించకుండా ఎన్ని వెళ్ళిపోతూ ఉన్నాయి. దాదాపు మహారాష్ట్ర నుంచి ఎన్ని వెహికల్స్ వస్తూ ఉన్నాయి, కొన్ని నిజామాబాద్ జిల్లాలోని కొన్ని ఏరియాలకి అవి వెళ్తూ ఉన్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు ప్రస్తుతము మేమంటే రిస్క్ తీసుకొని మా ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని వాటిని చేయడం జరుగుతుంది. కొంతమంది చూసి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు, వాళ్ళు వెళ్ళకపోవచ్చు కానీ మనకైతే సమాచారం ఇస్తారు. వాళ్ళు ఏమంటున్నారంటే ప్రతిరోజు దాదాపు 10 వాహనాలు తరలుతున్నాయి అనే విషయాన్ని స్పష్టంగా తెలియడం జరిగింది. మరి చెక్ పోస్టులు ఏం చేస్తున్నాం? మేము దాదాపు గత 10 సంవత్సరాల నుంచి గోసేవ చేస్తున్నాము. ఎక్కడ గోమాత చనిపోయినా శాశ్వతంగా అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. దానికి మా బీజేపీ కార్పొరేటర్లు గోసేవలో మన గోశాలలో వెళ్ళి మేము అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. మాకు వీటిని చూసి వెళ్ళడం వల్ల ఇప్పుడు మనకు పూర్తి సమాచారం ఉంటేనే మనం అక్కడికి వెళ్తాము. అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైపోతుందని అంటే డైరెక్ట్ వాళ్ళు అటాక్ చేస్తే కొంచెం ఒక క్షణం అటు ఇటు అయినా కానీ మా ప్రాణాలు పోయే పరిస్థితి. ఎవరు తర్వాత ఏమవుతారో కూడా తెలియదు. సో ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే అన్ని పూర్తి డాక్యుమెంట్లు మాకు పూర్తి అన్నీ ఉన్నాయి, పర్మిషన్ తోటి తీసుకెళ్తున్నామని అంటారు. మేమేమో పట్టడము, వాళ్ళేమో చూపించడము, తీసుకెళ్ళడం జరుగుతుంది. కాకపోతే మెయిన్ ఉద్దేశం ఏంటంటే వీటిని చేయాలి, అన్ఫిట్ ఉన్న వాటిని చేయాలి, పనికిరాని వాటిని చేయాలి. మరి వీరు అవి చేస్తుర్రా, వెటర్నరీ హాస్పిటల్ తీసుకుపోయి చెకింగ్ చేస్తున్నారా అనేది దానిపైన మాకు చాలా బాధ కలుగుతున్నది. ప్రతిసారి కూడా ఈ గో రవాణా ఏదైతే అక్రమ గో రవాణా గురించి సనాతన హిందూ ధర్మం గురించి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు హిందువులు. సో దీన్ని అంటే దాదాపు మనకి ఒక అక్రమ గో రవాణాని ఛేదించే విషయంలో ప్రతిసారి కూడా ఎన్ని ఒడుదుడుకులు ఉంటాయనే దానిపైన కూడా మా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మేము చూపించడం జరిగింది. ఒక వెహికల్ని ఆపడానికి ట్రై చేస్తే వాళ్ళు కొట్టేయడానికి కావచ్చు, లేకపోతే చంపేయడానికి కూడా వెనుకాడని పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మా టీవీ ఆధ్వర్యంలో మేమైతే చూపించడం జరిగింది. సో ఈ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత యావత్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే చంపడానికి కూడా వెనుకాడట్లేదు, ఒక పోలీస్ వెహికల్ అనే భయం లేకుండా వాళ్ళ వెహికల్ని కూడా కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీని గురించి నేను ముఖ్యంగా ఏమంటున్నానంటే ఇప్పుడు సిగ్నేచర్ స్టూడియోలో హిందుత్వం ఉంది, రక్తం మరుగుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి చూపిస్తున్నారు. అలాగే ఇతర మీడియాల వాళ్ళు కూడా వచ్చి అలాగే చూపిస్తే వ్యవస్థ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక్కలే వస్తే దానివల్ల యూజ్ ఏమి ఉండదు అన్నట్టు పోలీస్ వ్యవస్థలో కూడా కునుకు పట్టకుండా చూస్తుంటారు. సో అందరూ కూడా రెస్పాండ్ అయ్యి వ్యవస్థలో అందరం కూడా మనం స్పందిస్తే ఆటోమేటిక్గా వ్యవస్థలో నేను అనేది ఏంటంటే
ఏ యుద్ధమైనా ఒక్కడితోనే మొదలవుతుంది. సో మన ఆధ్వర్యంలో, మన సిగ్నేచర్ ఆధ్వర్యంలో మనం స్టార్ట్ చేసిన ఈ వేట ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రతి ఒక్క మీడియా ఛానల్ కావచ్చు, ప్రతి ఒక్క శాటిలైట్ ఛానల్, డిజిటల్ మీడియా ప్రతి దాంట్లో కూడా వస్తుంది అని చెప్పేసి నేను బలంగా నమ్ముతా ఉన్నా. సో ఇదంతా చూసిన తర్వాత ప్రతి గ్రామంకి సంబంధించినటువంటి హిందూ కార్యకర్తలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కార్యకర్తలకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రతి ఒక్కరు కూడా మనము ఆరాధ్యంగా భావిస్తాం గోవులను. అయితే ఇక్కడ చాలామంది బిజినెస్గా వాడుతున్నారండి. ఏం జరుగుతుందనంటే బక్రీద్ సమయం కంటే 6 నెలల ముందు తీసుకొచ్చి సిటీలో వదిలేస్తారు. 5,000 కొనుక్కొస్తారండి. కొనుక్కొచ్చి మనం ఏం చేస్తాము, మన ఇంటి ముందుకు వచ్చినప్పుడు మనం తిండి పెడతాం. మనం తిండి పెడుతున్నాం, తర్వాత వాళ్ళు తింటున్నారు కోసుకొని. అక్కడ బాధ కలుగుతుంది మాకు. ఇప్పుడు ఎవరు దానికి బాధ్యులు ఎవరు? మనమేమో మనం సాంప్రదాయం, మనము సనాతన ధర్మం అని చెప్పి ఆవును పూజించాలని చెప్పి తిండి పెడుతున్నాం, కానీ మళ్ళీ తర్వాత వాళ్ళే కోసుకొని తింటున్నారు. దీనిపైన చాలా బాధ ఇస్తుంది. ఒక యువతకు మనం దీనిపైన మనం అందరం కూడా అవగాహన కల్పించి యువతకు కూడా మనం, ఎందుకనంటే గోమాత అనేది మనకు ప్రతి ఒక్క ఇంటిలా కుక్క కాదు ఉండాల్సింది, గోమాత ఉండాలా. ప్రతి ఒక్కరు గోమాతను పెంచుకోవాలనేది ప్రచారం విస్తృతంగా జరగాలనేది కోరుకుంటున్నాను నేను. బ్రదర్ మీరు చెప్పండి, అంటే ఇన్సిడెంట్ చూసిన తర్వాత దాదాపు మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు కూడా మీరు రావడం జరిగింది. ఈ గోవులకు సంబంధించి ఫుల్ ఫైట్ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఈ గోవులని ఎక్కడికి తరలిస్తున్నారు అనేది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే మనము కార్పొరేటర్లతో కూడా మాట్లాడితే మేము వచ్చేసరికి అంటే ఆ గోవులు ఎటువైనా కూడా వాళ్ళు చెప్పని పరిస్థితి ఉన్నది, మనం ఇంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. సో వెహికల్ వచ్చిన తర్వాత వెహికల్ని ఇక్కడ పార్క్ చేశారు. సో ఎవరైతే ఈ గోవులు ఏవైతే ఉన్నాయో ఎక్కడ డంప్ చేసేసి వచ్చారు, ఎక్కడ వదిలేసి వచ్చారు అనే దానిపైన క్లారిటీ. ఇప్పుడు వాళ్ళకి అడుగుతానేమో గోశాలకు తీసుకెళ్ళామని చెప్తున్నారు. ఏ గోశాల అంటే క్వశ్చన్ మార్కు. మరి గోవులు ఎటు వెళ్ళిపోతున్నాయి, బండ్లు మాత్రం ఇడి ఉంటున్నాయి, ఇడిపించుకొని వెళ్ళిపోతున్నారు బండ్లు తీసుకొని. దానికి ఆన్సరబుల్ లేదు. ఫ్రీగా మన మీద సెక్షన్లు వేస్తున్నారు. రాత్రిపూట ఇసుక రవాణా, మురమ్మడ్లు అవి ఏమైనా కనిపించగానే ఎంబడబడి పడతారు. మరి ఇవి కూడా అట్లనే ఆవులని గోవులను తీసుకెళ్తే వీటిని కూడా అట్లనే పగడ్బందీగా ఇన్ఫర్మేషన్ పట్టుకొని ఇవి దొరకబడితే మేము చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిన పనులు మేము చేయాల్సి వస్తుంది. ఉల్టా మా మీద సెక్షన్లు ఇస్తున్నాయి, ఉల్టా జైలు పాలు చేస్తుర్రు, ఫైన్లు కట్టించుకున్నారు, వాళ్ళ బండ్లేమో వదిలేస్తారు. ముస్లిమ్స్ అనగానే చాలా వరకు కూడా భయం అనేది ఉంది అధికారులకు అన్నట్టు మనకు అనిపిస్తుంది. ఎస్పెషల్లీ తెలంగాణలో మాట్లాడుకుంటే ముస్లిమ్స్ జోలికి పోవద్దురా బాబు అన్నట్టుగా పోలీస్ ఆఫీసర్స్ కూడా వాళ్ళు బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది, క్లియర్గా కనిపిస్తూ ఉంది కూడా. ఎందుకంటే 2-3 టైమ్స్ కూడా మనము దీనిపైన మనం చర్చించడం జరుగుతూ ఉంది. వాళ్ళు వచ్చి మాట్లాడుకొని సెటిల్మెంట్ చేసేసుకొని పోతూ ఉన్నారు. సో వాళ్ళు తప్పు చేసినా కూడా ఇవాళ వాళ్ళు నెగ్గుతున్న పరిస్థితి ఉంది. సెక్యులరిజం అన్నప్పుడు ఓన్లీ మైనారిటీ మీదనే కాదు, ప్రేమలు హిందువుల మీద కూడా ఉండాలి అంతే ఈక్వల్గా. ఇక్కడ ఏమున్నది, టోటల్ డామినేట్ చేస్తున్నారు హిందువులని. ఎక్కడున్నది న్యాయం జరగట్లే కదా, వన్ సైడే ఉంది. నిజామాబాద్ హిందూర్ గడ్డ అనగానే హిందువులకు కంచుకోటగా చెప్తా ఉంటాం. కాకపోతే ఇవాళ చాలా దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నామని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర నాగ్పూర్ నుంచి ఈ వేట అయితే కొనసాగినా కూడా అక్రమ గోరవాణాన్ని అయితే ఎవరు ఆపలేకపోవడం అనేది నిజంగా బాధకరం అని చెప్పుకోవాలి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ చేసే పనిని వల్ల గో రక్షకులు వల్ల చేయడం అనేది నిజంగా సిగ్గు చేయడం చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఇవాళ ఆన్ డ్యూటీలో అంటే వాళ్ళ ప్లేస్లో ఉండి మేము ఇంత పని అయితే చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు ఇలా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇంకోటి ఏంటంటే ఈ అక్రమ గో రవాణా గురించి మనం మాట్లాడుకుంటే ఎవరైతే ధర్మం కోసం పోరాడుతున్నటువంటి వ్యక్తులపైన అక్రమ కేసులు పెట్టడం ఏంటి అని చెప్పేసి వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా దీనిపైన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు, దాంతోపాటు డైనమిక్ ఎమ్మెల్యేగా మనం చెప్తా ఉంటాము పైడి రాకేష్ రెడ్డి, దాంతోపాటు ఇందూర్ గడ్డపైన అంటే మనకి ధన్పాల్ సూర్యనారాయణ గురించి మనం మాట్లాడుకుంటే చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దీనిపైన ఖచ్చితంగా మీరు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఎమ్మెల్యే రాజా సింగ్ గారు అయితే ఖచ్చితంగా దీనిపైన స్పందించాలా అని చెప్పేసి అయితే మా సిగ్నేచర్ స్టూడియో ఆధ్వర్యంలో మేము కోరుతా ఉన్నాం.